నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి తెలంగాణ 4 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణకు తగ్గట్టుగా ఉద్యాన విధానాన్ని రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై టీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మొబైల్ షీ టాయిలెట్లు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టారు. సాక్షి ఆంధ్రప్రదేశ్ పక్షపాతం, అవినీతికి దూరంగా సేవా దృక్పథాన్ని పెంపొందించే ఉద్దేశంతో గ్రామ వార్డు వాలంటీర్లకు 3 కేటగిరీలో అవార్డులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఒక కేంద్రపాలిత ప్రాంతం 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్లో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈనాడు తెలంగాణ 2 ఎమ్మెల్సీలు మనవే, విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ స్పష్టం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూసే తీవ్ర నష్టాల్లో వెళ్ళాయి. ఈనాడు ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు ముంపును తగ్గించడానికి ఎత్తు తగ్గించేందుకు గల అవకాశాలపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసినట్లు తెలిసిందని కథనాన్ని ఇచ్చారు. భూసేకరణ భారం తగ్గించే సూచనలు ఇవ్వండి అంటూ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్స్ సదస్సులో ముఖ్యమంత్రి జగన్ కోరారు. నమస్తే తెలంగాణలో ఉద్యాన సాగును వీలైనంత ఎక్కువగా విస్తరించాలని సీఎం కేసీఆర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. బెంగాల్లో 8 దశల్లో పోలింగ్, అస్సాంలో 3, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో 1 విడతలోనే పోలింగ్ పూర్తి చేస్తారు. వార్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుచితంగా ప్రవర్తించారు. పసిడితో పసుపు ధర పోటీ పడుతోందంటూ కథనాన్ని ఇచ్చారు. సూర్య కేసీఆర్ పాలన నేరాలమయమని, అడ్వకేట్ దంపతుల హత్యపై సిబిఐ విచారణ జరపాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ని కలిసి విజ్ఞప్తి చేశారు. పోలింగ్ తేదీలపై మమతా నిప్పులు చెరిగారు. 8 విడతలుగా పెడతారా అంటూ ఆమె మండిపడ్డారు. తిరుపతి సాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నవ తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల దౌర్జన్యం అంటూ కథనాన్నిచ్చారు. తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసింది. హైదరాబాద్లో 93, నల్గొండలో 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మన తెలంగాణ 2 పట్టభద్రుల స్థానాల్లోనూ గులాబీ ఘన విజయం సాధించాలని కేసీఆర్ పిలుపిచ్చారు. ఆంధ్రప్రభ ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించే బాధ్యత మంత్రులదేనని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. వెలుగు దేశవ్యాప్తంగా 2వ దశ వ్యాక్సిన్కు రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రజాపక్షం సిపిఐ సీనియర్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యుడు డి పాండియన్ అనారోగ్యంతో మరణించారు. ప్రముఖ రచయిత, అనువాదకుడు వేల్చేర్ నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. కార్పొరేట్స్కి అనుకూలంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని లెఫ్ట్ విమర్శించింది. దక్కన్ క్రానికల్ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ను ఈసీ ప్రకటించింది. మే 2వ తేదీన ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. న్యాయవాది వామన్రావు దంపతుల హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైని కోరారు. హిందూ బ్రిటన్ రాజ కుటుంబాన్ని వేయటానికి మీడియా ఒత్తిడే కారణమని ప్రిన్స్ హ్యారీ నిందించారు. పశ్చిమ బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ట్రిబ్యునల్ ఇచ్చే ఆదేశాలు అమలు చేయించే కోర్టుగా సుప్రీంకోర్టును చూడవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ బాబ్డే వ్యాఖ్యానించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా భారత్, చైనా మధ్య సంభాషణలకు వీలుగా విదేశాంగ మంత్రుల మధ్య హాట్ లైన్ ఏర్పాటు చేశారు. ఇందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమిళనాడు ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. భారత్ బంద్తో వాణిజ్య వ్యాపార సముదాయాలు కొంతమేర మూతపడ్డాయి. హన్స్ ఇండియా నీరవ్ మోడీని భారత్కు అప్పగించడంతో ముంబైలోని జైల్లో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. సిరియాపై అమెరికా వైమానిక దాడులకు దిగింది. భారత్ చైనా సంబంధాలు సరిహద్దు వద్ద శాంతిపై ఆధారపడి ఉన్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ అఖిల భారత ట్రేడర్స్ ఇచ్చిన భారత్ బంద్కు స్పందన పరిమితంగా లభించిందని పత్రిక రాసింది. మంథన్ న్యాయవాదుల హత్య కేసును సిబిఐకి అప్పగించాలని వామన్రావు తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ టుడే రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, మున్సిపాలిటీల్లో కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్
పక్కాగా అమలు చేస్తోందని రాశారు. తెలంగాణలో సాధారణ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మినీ మేడారం జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ గఫూర్ గారు, సిపిఎం సీనియర్ నేత, కర్నూలు నుంచి 2 సార్లు శాసనసభకి ఎన్నికైన ప్రముఖులు. శ్రీ చందు సాంబశివరావు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఆంధ్రప్రదేశ్ కుప్పంలో చంద్రబాబు గారు ఏకంగా 3 రోజులు పర్యటిస్తున్న తీరు కానీ, అలాగే అక్కడ ఆయనకు ఎదురైన అనుభవాలు కానీ చాలా విచిత్రంగా ఉన్నాయి. తెలుగుదేశం భవిష్యత్తు గండంలో పడిందా, జూనియర్ ఎన్టీఆర్ని రావాల్సిందేనంటూ కార్యకర్తలే ఆయనకి ఎదురుగా చంద్రబాబుకే చెప్పడం ఏ రకంగా ఉంది, లోకేష్పై చంద్రబాబు పెట్టుకున్న ఆశలు అడియాసలేనా, మరి జూనియర్ ఎన్టీఆర్ని రాణిస్తారా, లోకేష్ కూడా జూనియర్ ఎన్టీఆర్ని లోకేష్ కాకుండా జూనియర్ ఎన్టీఆర్ని కావాలనడం ఏమిటి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై ఎలాంటి సంకేతాలు వస్తున్నాయి, ఇదంతా చంద్రబాబుకు అప్రతిష్టగా మారుతోందా? మరోవైపు విశాఖ ఉక్కుతో సహా అన్నిటికీ జగనే కారణమని చంద్రబాబు ఆరోపిస్తూ ప్రచారం చేయడం, ఇవన్నీ కూడా ఏ రకమైన సంకేతాలు ఇస్తున్నాయి? అంతేకాకుండా గతంలో ఆయన ఈ స్కీముల గురించి అమలు చేస్తున్న తీరు మీద ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఒకసారి బయట చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు, మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, మనం వేసిన వీధి దీపాలు ముందుకు పోతున్నారు. ఓటు వేయకుండా ఎట్టుంటారా? అడగాలి కదా మీరు. ఎవరైనా మనకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏవరా 100 యూనిట్లు ఫ్రీ తీసుకుంటున్నాం, మీ ఆవిడ 10,000 దొబ్బింది, మీ అమ్మకు 3,000 ఇచ్చారు, మన రుణమాఫీ వస్తే అది దొబ్బాం, ఇవన్నీ దొబ్బి మళ్ళీ మా ఓట్లు వేయకుండా తిడుతుంటే ధర్మం రాని మీరు అడగ. ఈరోజు ప్రజల్ని భయపడిస్తున్నారు. మాకు ఓటు వేయకపోతే పెన్షన్ బీక్తా, ఓటు వేయకపోతే బియ్యం కార్డు బీక్తా. అరే నీ అబ్బా సొత్తా ఇది, నీ అబ్బా సొత్తా ఇది. రైట్, పరస్పర విరుద్ధంగా మాట్లాడటంలో తెలుగుదేశం నేతలను మించిన వాళ్ళు లేరన్నట్లుగా ఈ పరిస్థితుంది. అయితే ముందుగా పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడండి, తెలుగుదేశం భవిష్యత్తు ఏమైనా గండంలో పడిందా, ఎట్లా జూనియర్ ఎన్టీఆర్ని రాణిస్తారా? గతంలో ప్రచారానికి వాడుకున్న తర్వాత ఆయన్ని వదిలేశారు, ఇప్పుడు లోకేష్ గురించి చెప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ని చెప్పడం కానీ, చిత్తూరు జిల్లాలో ఆయన మాట్లాడుతున్న తీరు కానీ, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? టీవీ పెట్టుకోవడం కొంచెం తగ్గించమని, టీవీ వాల్యూమ్ తగ్గించండి. రాజకీయ పరిణామాల్లో 2019లో తెలుగుదేశం భారీ ఓటమి జరిగిన తర్వాత, వైసీపీ ఆ భారీ అధిక్యత వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొదట ఆత్మవిమర్శలు చేసుకోవాలి. ఓటమికి కారణాన్ని విశ్లేషించుకొని ఎక్కడ తప్పు చేశాము, ఏ విషయంలో రెక్టిఫికేషన్ చేసుకోవాలనేది ఇంటర్నల్ గా పరిశీలించుకోవాలి. అధికార పార్టీకి కొంత సమయం ఇచ్చి తప్పు ఒప్పు 1 year 2 years వారి పాలన చూసిన తర్వాత ఒక సీరియస్ గా రియాక్ట్ కావాలి. అదే చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి ఎన్నికల 6 నెలల ముందు ఎట్లా రియాక్ట్ అయిపోతున్నారు, అది ప్రాథమికమైన సమస్య. ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించాలి. వైసీపీ ప్రభుత్వం బాగుందా లేదని సెకండ్ పాయింట్, కానీ ఆ విషయాన్ని వాళ్ళు గుర్తుపట్టుకోవట్లేదు. కుప్పంలో ఓటమికి ప్రధానంగా తన వైపు నుంచి ఉన్న బలహీనతలు ఆయన గుర్తుపెట్టుకోవట్లేదు. కుప్పంలో ఓటమి 3 రోజులుగా ఆయన పర్యటన చూసినా మాలాంటి వాళ్ళకి అర్థమైనంత మేరకు కుప్పంలో గత 30 ఏళ్ళుగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కీలక పాత్ర ఉన్నప్పుడు ఆయన నియమించుకున్న మనుషులు, ఆయన పిఏలు వ్యవహరించిన తీరు వల్ల ప్రజలకు తెలుగుదేశం పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇదే వ్యతిరేకత ఉందని నేను అనుకోవట్లేదు, తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని ఆయన పరిశీలించుకోకుండా అది పరిశీలించుకుంటే ఇబ్బంది వస్తుందని నేరుగా చెప్పాడు. నేను బహిరంగ సభలో కూడా మీటింగ్ లో చెప్పాడు, ఏదన్నా ఉంటే అంతర్గతంగా నా చెవులో చెప్పండి అంటున్నాడు. అంటే మా పిఏల పైన మా మీద అది తెలిసిన తర్వాత దాని మీద ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ ఏమి తెలియకుండా మాట్లాడడం అని చంద్రబాబు గారు చేస్తున్న మొదటి పొరపాటు. అది ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. జనరల్ గా ఆయన వయసు రీత్యా కావచ్చు, మారిన రాజకీయ పరిణామాల్లో కాలాలు మారుతున్నాయి. చంద్రబాబు గారు కరెక్టా తప్ప అనే దానికన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలం, లోకేష్ గారి వయసు కాలం, ఆ వయసు దాటింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి స్థాయికి వచ్చే ఎన్నికల నాటికి కొంత ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, ఇంకో కారణం వల్ల తరం మారింది. కాబట్టి కొత్త తరం రాజకీయాలు ఎంచుకోవాలి. అనివార్యంగా లోకేష్ గారు ఆయన రాజకీయ వారసు ఎవరు అనుకుంటున్నారో వారిని ఫ్రంట్ రోల్ లో పెట్టి చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది రాజకీయాల్లో. దానికి అనుకూలంగా ఆయన అడుగులు ఉండాలి. నా దృష్టిలో లోకేష్ గారిని గత 2014 ఎంపికల్లోనే ఒక పొరపాటు జరిగింది. చంద్రబాబు గారు యాక్టివ్ గా ఉన్నప్పుడు ఆయన బిహైండ్ ద స్క్రీన్ నుండి రాజకీయాలు చేసి ఒక ఫ్రెష్ గా ఆయన వచ్చి ఉంటే బాగుండేదేమో. అందుకు భిన్నంగా రావడం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేశారు. ఆయన ఏంటో సమాజానికి అర్థమయ్యేట్టుగా చేసేసిన తర్వాత ఆయన జగన్ ఆల్టర్నేటివ్ గా ఎట్లా రాగలుగుతాడు అనేది ఒక సమస్యగా తెలుగుదేశం పార్టీలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారి సమస్య ఎప్పుడు ఉంది. ఎప్పుడు కూడా మీరు గమనంలో పెట్టుకుంటే అధికారంలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సమస్య రాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ సమస్య వస్తాం.
ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం మధ్యలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని ఎట్టి ఎదుర్కోవాలనే సమస్య వస్తుంది. ఈసారి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి సమస్య పెద్దగా వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారి వయసు 70 పై దాటుతుంది, ఎన్నికల నాటికి వయసు అవుతుంది. లోకేష్ గారి యొక్క కెపాసిటీ ఏంటో ముందుకు వస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ డిమాండ్ పదే పదే వస్తుంది. ఇంకోవైపు బీజేపీ జనసేన కూడా మేము ఆల్టర్నేటివ్ అవుతాం ప్రతిపక్షంలో జగన్ కి అని వాళ్ళు కూడా ముందుకు వస్తున్న నేపథ్యంలో ఒక పర్ఫెక్ట్ రోల్ పోషించాల్సిన అవసరం. దురదృష్టవశాత్తు లోకేష్ గారి యొక్క వ్యవహార శైలి అట్లా ఉండట్లేదు. ఇప్పుడు ఉదాహరణ నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి మాట్లాడాను. ఇప్పుడు చంద్రబాబు గారు ఒక చులకన ఒక మాట అన్నా ఏదో వాళ్ళు ఒకే వయసులో అనుకోవచ్చు. లోకేష్ గారు మాకన్నా చిన్నవాడు కాబట్టి ఆయన అట్లా అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ రాజకీయ విమర్శలు చేయకుండా ఆ పొట్టుగాడు జీతగాడు ఇవి మాట్లాడేసి ఏం మాట్లాడుతారో తెలియకుండా మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ అయితే ఇవన్నీ ఎక్కడ దారి తీస్తుంది? లోకేష్ గారు ఫ్రంట్ లైన్ పాలిటిక్స్ లో జగన్ వర్సెస్ లోకేష్ కావాలనుకుంటే ఫ్రంట్ లోకి రావాలి, క్రియాశీలకంగా వెళ్ళాలి, అధ్యయనం చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, యాక్టివ్ రోల్ పోషించాలి. అది పోషించకుండా నేను కూడా గట్టిగా తిట్టేస్తే ఫ్రంట్ లైన్ లో ఉంటాననుకుంటే అది నష్టం వచ్చే అవకాశం ఉంది. లోకేష్ గారు క్రెడిబిలిటీని ఈ 1 year 2 years లో నిలబెట్టుకొని వాళ్ళ పార్టీకి ఆత్మవిశ్వాసం కలిగించాలి. ఎస్ లోకేష్ మాకు ఆల్టర్నేటివ్ గా ఉంటాడు అనే సబ్జెక్ట్ ఈరోజు తెలుగుదేశంలో కీలకంగా ఉంటుంది. లోకేష్ గారి ఈ నడక ఇట్లే కొనసాగితే మరింత బలహీనపడి తెలుగుదేశానికి నష్టమే, ఆయనకు కూడా నష్టమే. అది వారు ఎంత త్వరగా గుర్తించుకుంటే అంత మంచిది. అయితే కుప్పంలోనే స్ట్రైట్గా లోకేష్ని తీసుకురండి ప్రచారానికి అని చెప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురండి అని చెప్పడం ద్వారా చాలా డ్యామేజ్ చేసినట్లయిందా? అట్లాగే ఇప్పుడు ఈ జూనియర్ ఎన్టీఆర్ని రానిచ్చే అవకాశం ఉందా అసలు? నేను అనుకుంటుంది ఇప్పుడు ఎట్లా అంటారు, మీరు అమాయకుని అడిగారు, మంగళగిరిలో ఓడిపోయిన ఆయన్ని కుప్పలు వచ్చి రమ్మని ఎవరిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుకుంటారు, ఆరని ఓడించాలనుకుంటారు. మంగళూరు ఆయన మంగళగిరి ఆయన సొంతకి గెలవని ఆయన్ని ఇంకో చోట ఎంత గెలిపించమంటారు. కాబట్టి వాళ్ళ కార్యకర్తలు చాలా క్లారిటీతో కాబట్టి వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. ఒకటి. రెండో అంశం ఏంటంటే కుప్పంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ముందుకు పుంజుకోవాలంటే ఎక్కడ తప్పు జరిగిందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న ఒక ఘటన జరిగింది. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉదయం ఒక పిట్టి చూశారు. వాళ్ళు ఏమంటారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కరెంట్ ఆపేశారు. అది ఒక పెద్ద చర్చ చిత్తూరు జిల్లాలో. నిజానికి 2 గంటలకు కరెంట్ ఆగింది. అది R&B గెస్ట్ హౌస్ లో దానికి మనకు ఆల్టర్నేటివ్ ఉన్నాయి. దాన్ని ఒక చిన్న ఘటనగా చూడకుండా అదే పెద్ద సమస్య కాదు. సజ్జల రామకృష్ణ గారు ఏమంటే చేస్తారు, ఈ ఎన్టీఆర్ సమస్య ముందుకు వచ్చింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చి ముందుకు ఇచ్చారు. ఆయన డైవర్ట్ దీన్ని ఎవరు పరిష్కరించడం. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు రాణిస్తారా అంటే ఒక అనివార్యమై తెలుగుదేశం అంతర్గతంగా పక్కన పెట్టి తప్ప చంద్రబాబు గారు కానీ లోకేష్ గారిని ఎంటర్ చేస్తారని నేను అనుకోను. ఎందుకు ఎంటర్ చేస్తారు, ఎట్లా ఆధిపత్యం దులుపుకుంటారు? జూనియర్ ఎన్టీఆర్ యాక్సెప్ట్ చేయడం అంటేనే లోకేష్ ప్లేస్ లో ఆల్టర్నేటివ్ ఒప్పుకోరు. కాబట్టి సిట్ అయిపోతుంది కదా పదవి. కాబట్టి వాళ్ళుగా ఇంట్రెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చి ముందు పెడతారని నేనైతే అనుకోను. అనివార్యమై తప్పదనుకున్నప్పుడు పార్టీ సరిదిద్దుకునే పరిస్థితి వచ్చినప్పుడు జరగచ్చు. రైట్. సుందర్బాబు గారు ఒక లైన్లో ఉన్నారు. సుందర్బాబు గారు నమస్కారం. చెప్పండి, తెలుగుదేశంకి భవిష్యత్ ఎవరు, జూనియర్ ఎన్టీఆరా లేదా లోకేషా? చంద్రబాబు ఎదురుగానే కుప్పంలోనే జూనియర్ ఎన్టీఆర్ అని రావాలి అని అనడం ఆ పార్టీకి చాలా డ్యామేజ్ చేసిందా? మీరేమంటారు? నమస్కారం సార్, అందరికీ గుడ్ మార్నింగ్. ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రాజకీయ వారసుడుగా ఎదగాలని లోకేష్ గారికి ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడటం ఫస్ట్ నేర్చుకోవాలి సార్. ఓకే. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మా నిధులు తీసుకున్నారు, మా రోడ్ల మీద తిరుగుతున్నారు, మా మీద ఇంతకుముందు సాక్షి టీవీలో మీరు వేసిన క్లిప్పింగ్ చూసినట్లయితే ఒకసారి పరిశీలన చేస్తే అప్పుడు ఒక తీరుగా ఇప్పుడు ఒక తీరుగా మాట్లాడేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు సార్. ఒక నాయకత్వం వహించాలి అనుకుంటే మన నోట్లో నుండి వచ్చే ప్రతి మాట ప్రజలలోకి ఎలా పోతుంది, దానికి వాడు తీర్చబోయే తీర్పు ఎలా ఉంటదు అనేది ఆలోచన చేసుకుని ఆచితూచి మాట్లాడితేనే నాయకత్వం ఉంటుంది సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్నో అవమానాలు, ఎన్నో హేళనలు ఎదుర్కొని ఈ రోజు ఒక రాటుదేలిన రాజకీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ లో నిలబడి ప్రజలకు సంక్షేమ పరిపాలన అందిస్తుందంటే అది ఆయనకున్నటువంటి తగ్గింపుతనం సార్. అలాంటి తగ్గింపుతనం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే లోకేషే. ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వయసును కూడా గౌరవించకుండా ఆయన మాట్లాడిన మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయండి. ఏదో కొడాలి నాని గారు బూతుల మంత్రులని మాట్లాడిన ఇదే లోకేష్ అదే కొడాలి నాని వేలో పోయి నిన్న అదే మాటలు మాట్లాడారు. అట్లా మాట్లాడటం అనేది ఒక నాయకుడికే ఎదగాలనుకునే వాడికి ఏదైనా సరే మన నోట్లో నుండి వచ్చే ప్రతి మాట ప్రజలకు ఇనుసొంపుగా ఉండాలి. ఇంకొక మాట సార్, ఇంకొక మాట ఏంటంటే ఎవరైనా తన సొంత కొడుకుని
రాజకీయ వారసుడిగా ప్రకటించడానికి తన సొంత ఊరికి పొయ్యి కూడా కనీసం నా కొడుకే రాజకీయ వారసుడు అని చెప్పటానికి కూడా ధైర్యం లేని పరిస్థితుల్లోకి దిగజారిపోయేటువంటి స్థితికి వచ్చిందనంటే ఇది కేవలం లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి యొక్క వారు మాట్లాడే తీరు, వారు తీసుకునే యూటర్నులు, వాళ్ళు తీసుకునేటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ రోజు వారు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఎవరో సమాధి కట్టట్లేదండి. వారికల్లా వారే తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టుకుంటారు. చాలా పెద్ద విశ్లేషణ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల్లోకి వస్తే మాత్రం వీరిని మాత్రం ఫాలో అయితే మాత్రం ఆయనకు కూడా ఆదరణ ఉండదండి. అసలు రాణిస్తారా లేదా ఇవన్నీ ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటోని ఫ్లెక్సీ మీద ఎలా పెట్టారో కూడా అసలు ఆశ్చర్యం అవుతుంది సార్. అసలు ఈ విషయంలో మేము చాలా రైట్. మరొకరు నందీశ్వరరావు గారు విజయనగరం, మహేశ్వర్ గారు విజయనగరం, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్తే సార్, ఛానల్ కలిసారు సార్. ఓకే మాట్లాడండి. అప్పుడు పార్టీ టైం ఉన్నప్పుడు పదయాత్ర టైం కలిసాను. రైట్ మాట్లాడండి. హలో, ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. హలో, మీ వాయిస్ కట్ అవుతుంది మిత్రమా, తొందరగా. రైట్, రవిచంద్ర గారు. సార్, మీకు ప్యానలిస్టులందరికీ నమస్కారం, సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయో వాటి కోసం చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పర్యటన కుప్పంలో పెట్టుకున్నారో ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది మనందరికీ తెలిసిన విషయం. మున్సిపల్ ఎలక్షన్స్ లేవు, అది విచిత్రం. అక్కడ లేకపోయినా అక్కడి నుంచి ఒక మెసేజ్ ఆయన పంపించాలని, మరీ ముఖ్యంగా కుప్పంలో మొన్నటి రోజున పంచాయతీ ఎలక్షన్లో 89కి గాను 74 ఎప్పుడైతే ఓడిపోయాడో, అరే పునాది కదిలిపోయింది, ఇక భవిష్యత్తులో కుప్పంలో కూడా గెలవడం కష్టం అవుతుందని భావించిన ఆయన నేరుగా కుప్పంకే వెళ్ళి అక్కడ సముదాయించాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. ముఖ్యంగా ఎప్పుడు కూడా సమీక్ష అనేది ఎప్పుడు కూడా మీడియాకు దూరంగా నిష్కల్మషంగా జరగాలి. కానీ ఆయన ఓడిపోయినప్పుడు కూడా మనం చూసాం, నేను ఎందుకు ఓడిపోయానో నాకు అర్థం కావడం లేదని ఆయన అనడం, అయ్యా నువ్వు ఓడిపోవడం ఏందయ్యా అని కొంతమంది మహిళలు కరకట్ట భవనానికి వెళ్ళి కన్నీళ్లు పెట్టి అదొక డ్రామాగా క్రియేట్ కావడం, అసలు ఆయన ఎందుకు ఓడిపోయారో ఆయనకు అర్థం కాలేదట. కనీసం అప్పుడు సరే అర్థం కాలేదు, ఇప్పుడు 20 నెలలు దాటిపోయింది, ఇప్పటికన్నా అర్థమైందా లేదా అని కుప్పం ప్రజలు కూడా ఒకసారి అలా జలక్కిచ్చారు. ఎందుకంటే అసలు మాకు కూడా నువ్వేం చేయలేదు నాయనా, 7 సార్లు గెలిపించాం, మా కుప్పంకి కూడా నువ్వు ఏమీ చేయలేదనే మెసేజ్ని స్ట్రాంగ్గా ఇవ్వడం జరిగింది. దాంతో కుప్పంకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారికి అనుకోని సమస్య వచ్చింది. మరి జనాల్ని పోగు చేయడం కోసం ఎన్టీఆర్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోల్ని ఫ్లెక్సీల్లో వేశారో మరి ఎందుకు వేశారో తెలియదు, కానీ దానికి ప్రభావితమైన వచ్చిన జనం కూడా చంద్రబాబు నాయుడు గారి మొహాన్ని అడిగేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారిని రంగంలోకి దించండి, కుప్పంలో కూడా తీసుకురండి అని అడిగారంటే, మీరు కానీ మీ తనయుడైన లోకేష్ గారు కానీ మీ బావమూర్తిగా ఉన్న బాలకృష్ణ గారు కానీ మీ ఎవ్వరి నాయకత్వం మాకు అవసరం లేదని కుప్పం ప్రజలు మీడియా ముందే చెప్పడం అనేది ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ. మీడియా ముందు కదా, ఆయనకే చెప్పారు. మీడియా ముందే చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం, చంద్రబాబు నాయుడు గారికి చెప్పింది ఇంటర్నల్ గానే చెప్పలేదు, మీడియా ముందే చెప్పడం వల్ల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది. ఎందుకంటే మింగలేక ఏం చేయాలో తెలియక ప్రజల్ని లేదు నా తనయుడే వారసుడు అని చెప్పే పరిస్థితి లేక, అలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో మీడియా కూడా ఉందని భయపడి తను కంట్రోల్ చేసుకున్న విధానం మనం చూసాం. ఇకపోతే ఈయన ఇలా ఉంటే తండ్రి కొడుకు అభద్రతకు లోనవుతున్నాడని మనకు అర్థమవుతా ఉంది. ఒకవైపు ఎన్టీఆర్ నాయకత్వం కావాలని ప్రజలే అడుగుతుండడం, ఇక్కడేమో లోకేష్ నాయుడు గారికి కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చేదానికి కూడా భయపడి అచ్చెన్నాయుడు గారికి ఇచ్చారు, ఇంకా నాకేం మిగిలింది, గతంలో అంటే మంత్రిగా అలా తిరిగాను, కాలక్షేపం జరిగింది, ఇప్పుడు ఏం పని లేదు, మా నాన్న నన్నే నమ్మట్లేదు, ఇక ప్రజలు నన్నే నమ్ముతారు, నా కార్యకర్తలు నా పార్టీ వాళ్ళు ఏం నమ్ముతారని భయపడ్డాడో. మరి దానికోసం ఆయన ఎంచుకున్న మార్గం ఏంటంటే ఎంత వీలైతే అంత దుర్భాషలాడడం, ఆ దుర్భాషల ద్వారా ఆయన నాయకత్వం పెరుగుతుందని ఆయన భ్రమపడ్డం. సార్, తిడితేనో లేకపోతే పరుషమైన పదాలు వాడితేనో నాయకత్వం రాదు సార్. ప్రజల్లో ఎప్పుడూ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, విచక్షణతో మాట్లాడాలి, ప్రజల మనసులను గెలవాలి, నలుగురు నచ్చే విధంగా మాట్లాడటమే ఒక నైపుణ్యం. ఆ నైపుణ్యం కొరవడింది, కనెక్టివిటీ తగ్గిపోయింది, ఆత్మరక్షణ ధోరణిలో తండ్రి కొడుకుల ప్రవర్తన ఉంది కాబట్టి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పచ్చు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని రాణిస్తారంటారా సార్? అసలు జూనియర్ ఎన్టీఆర్ని రానియాలంటే ఆయనకి రావాలని ఉండాలా? అది ఒక ఆయన సినిమా బిజీగా 2009లో ఎలక్షన్ ప్రచారానికి
కొంత వాడుకున్న తర్వాత మహానాడికి కూడా ఆయన్ని సరిగా ఆహ్వానించకపోవటం, ఆ తర్వాత అసలు పట్టించుకోకపోవటం, ఇట్లాంటివన్నీ జరిగినాయి కదా. లోకేష్ని ప్రొజెక్ట్ చేయడం జరిగింది కదా. ఈ టైంలో కార్యకర్తలు అడిగారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని రమ్మని అడగాలన్నా కూడా ఇబ్బందే కదా సార్. మనందరితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అనుసరించే విధానం కరివేపాకు చట్టం. ఆ కరివేపాకు చట్టం అవసరానికి వాడుకోవడం. ఎటువంటి నాయకుడినైనా జూనియర్ ఎన్టీఆర్ గారి తండ్రి గారైనా హరికృష్ణ గారిని వాడుకొని అలా పక్కన పెట్టేయటం. అదేవిధంగా ఎన్టీఆర్ గారిని ప్రచారానికి తీసుకొచ్చి యాక్సిడెంట్ అయిన తర్వాత మంచం మీద నుంచే ప్రచారం చేయించుకొని దాని తర్వాత పూర్తిగా పక్కన పెట్టేసిన వైనం, ఎక్కడ డయాస్ మీద ఆయన కనపడకుండా చేసిన వైనం. తను మర్చిపోతాడని అయితే మేము అనుకోవట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా తాతగారి రక్తమే కాబట్టి ఖచ్చితంగా గుర్తుంటుంది తాతగారికి జరిగిన అన్యాయం. ఎందుకంటే పదే పదే చెప్పేవారు ఎన్టీఆర్ గారు, నేను నా తాత అని చెప్పి ప్రతి విషయంలో ఏదైతే చెప్తాడో ఖచ్చితంగా అది మనసులో పెట్టుకుని వ్యవహరిస్తాడని అనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి అయితే లాక్కున్నాడో అక్కడికే అప్పచెప్పాల్సిన పరిస్థితి అనివార్యంగా వచ్చే ఎలక్షన్కి ముందు ఏర్పడకుండా ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చే ఎలక్షన్ కానీ వస్తే మేము పెద్దగా ప్రచారానికి పోవాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాకు చాలా సౌకర్యం. చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే ప్రతి విషయం జనాలకు పదే పదే ఏకరవ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంత బాగా ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని A to Z అర్థం చేసుకున్నారు కాబట్టి మాకు సులభం అవుతుందనే స్వార్థం మాత్రం మాకుంది. రైట్. గఫూర్ గారు మీ కేశవరావు గారు శ్రీకాకుళం జిల్లా నుంచి. కేశవరావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ నమస్తే. చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారికి ఏంటంటే ముఖ్యంగా రాజకీయ పరిజ్ఞానం తక్కువగా ఉంది సార్. ఓకే. కారణం ఏంటంటే మనకి విశాఖపట్నం 78లోపే మేము మా తెలుగుదేశం పార్టీ మరేమో తెలియజెప్పారు. అవును. 78లో తెలుగుదేశం పార్టీ పుట్టలేదు, అయినా అతను చెప్పారు. అలాగే జయంతికి వర్ధంతికి తేడా తెలియదు. ఓకే. ఇలాంటి పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు రాజకీయం చేస్తే తర్వాత తండ్రి గారు కూడా గతంలో చేసినా సరే తర్వాత వచ్చినటువంటి మార్పులు మన టీవీలో చూసినటువంటి క్లిప్లను చూస్తే ఆయన గంటకి యూటర్న్ బాబు ఏ రకంగా ఉన్నారో అదంతా కూడా ప్రజలకి అర్థమైపోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి నమ్మడానికి ప్రజలందరికీ కూడా మరి ఆల్టర్నేటివ్ పార్టీ రావాలి తప్పించి తెలుగుదేశం పార్టీ పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఘోరంగా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ రాణిస్తారా? మరి జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనని స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు అదే కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు వాడేశారు, వదిలేశారు. ఓకే. అలాగే వాళ్ళ నాన్నగారు హరికృష్ణ కూడా వాడేశారు, వదిలేశారు. ఒకసారి మంత్రి ఇచ్చి తర్వాత ఏమో హరికృష్ణ గారికి మరి కనీసం ఎమ్మెల్యేగా కూడా చేయలేని పరిస్థితుల్లో చేశారు. కాబట్టి ఆయన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదు. కాంగ్రెస్ వాళ్ళ కనుక అసమర్థత వలన చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు సక్రమంగా ఉండుంటే అది జరిగి ఉండేది కాదేమో నాకు వ్యక్తిగత అభిప్రాయం. రైట్. ఓకే, ధన్యవాదాలు. గఫూర్ గారు ఎవరు సొంతం మీ జాగి నుంచి ఏమైనా పెట్టినారా? కాబట్టి ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు ఆగ్రహించాలంటే ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాల్సింది పోయి ఇప్పుడు వ్యతిరేకంగా ఆయన మాట్లాడడం అనేది అది మంచిది కాదు. రెండవది, ఆయన వెనకాల ఉండేటువంటి శక్తులు ఎవరు ప్రజల తరఫున పనిచేసేవాళ్ళు కాదండి. ఎందుకంటే బెదిరించడం, దౌర్జన్యం చేయడం, అరాచకాలు. ఎందుకంటే మేము ఒకసారి మీటింగ్ పెట్టిన సార్ కుమినేర్ గారు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. సిఐటి గారు మీటింగ్ పెడితే పోలీస్ పర్మిషన్ ఇచ్చారు, జనం విపరీతంగా వచ్చారు. తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మైక్ లాక్కున్నారు, మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. ఈ విధంగా నేను చెప్పాను, అయ్యా ఈ దౌర్జన్యాలు ప్రజలు అంగీకరించరు, తాత్కాలికంగా ముఖ్యమంత్రి కాబట్టి సాగొచ్చు, రేపు భవిష్యత్తులో పతనమవుతారు ఇక్కడ అని. కుప్పంలో ఈ రోజు చిట్టుగా పంచాయతీగా ఓడిపోయినంటే చంద్రబాబు ఆత్మహత్య. అందుకోసం ఇప్పటికైనా సరే ఒకటి. రెండవది ఏమంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగవుతుందా? జూనియర్ ఎన్టీఆర్ తెస్తారా? జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ ఏమండి ఇలా జాగిరా ఏమైనా? తెలుగుదేశం పార్టీ ఆ రోజు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం నిలబడిన పార్టీ. ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆత్మగౌరవాన్ని ఎక్కడ అవసరమైతే అక్కడ తాకట్టు పెడుతూ వచ్చాడు. కాబట్టి జనం ఈ రోజు చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు తెచ్చుకున్నాడు? అది ఆయన తెచ్చుకున్నదే. ఇప్పటికైనా సరే సూత్రబద్ధమైన విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారా లేదా నరేంద్ర మోడీ విమర్శించాడు? జగన్ ఏం చేస్తాడండి? చెప్పొచ్చు, అయ్యా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు మేము కలిసి కొట్టాడమని చెప్పొచ్చు. అంతే తప్ప కేంద్రం దుర్మార్గం చేస్తుంటే
దాన్ని చెప్పే ధైర్యం లేదు. ఆ రకంగా చెప్తే జైలు పంపిస్తానని భయం ఉంది. కాబట్టి అవకాశవాద రాజకీయాలతో చంద్రబాబు నాయుడు ఎంతో కాలం కొనసాగలేడు. ఆయన సూత్రబద్ధమైన విధానాలతో పోతే నమ్మే వాళ్ళు నమ్ముతారు, ఎవరైనా ఆకర్షిస్తారేమో కానీ ఈ పద్ధతితో ఉంటే మాత్రం రాబోయే కాలం కూడా ఆయన గడుపుతారు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురండి అని డైరెక్ట్గా ఆయన అడగటం ఆ పార్టీకి ఆయనకి అప్రతిష్టగా మిగిలిందా? మరి ఆయన్ని రాణిస్తారా అసలు రమ్మని అడుగుతారా? మీ ముఖాలతో జనం దగ్గరికి పోలేము అని జనం భావిస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలు భావిస్తున్నారు. కాబట్టి కొత్త ముఖం కావాలా, ఆకర్షణ, ప్రజాకర్షణ ఉండేవాళ్ళు కావాలా, సినిమా యాక్టర్ గా నాకు ఆకర్షణ ఉంది, ఆయన పట్టుకుంటండి అని అంటున్నారు. వీళ్ళకేంటి లోకేష్ ఇంకేం లోకేష్ అని అయిపోయా మర్చిపోవాలి జనం. కాబట్టి రాజకీయ వారసత్వం ఏదో నా కొడుకు నేను తప్ప నేను పోతే నా కొడుకు పోతే నా మనోడు కాలాలు లేవండి. ఇప్పుడు జనం అట్లేం లేదు. కాబట్టి ఆ పార్టీ తెలుసుకోవాలి, జూనియర్ ఎన్టీఆర్ ఆదరిస్తారా లేదా, పార్టీలో చర్చ జరగాలి, వాళ్ళు ఆదరించాలా. పార్టీ నా ఉద్దేశంలో ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ కావాలని పార్టీలో చాలా ఎక్కువ మంది కోరుతున్నారు. ఏముంటది వేరే సంగతి, కానీ ఈ ముఖాలతో మనం పోలేము, ఇవి చెల్లని ముఖాలు అని జనం భావిస్తున్నారు. రైట్, ఓకే. సాంసరార్ కొమరేని గారు, మీకు పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, గఫూర్ గారికి, రవిచంద్రారెడ్డి గారికి అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. అయితే నిన్న కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ నాకు కొద్దిగా డిఫరెంట్ గా అర్థం అవుతుంది సార్. చెప్పండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారికి పార్టీ మీద కమాండ్ పోయిందని, లేదంటే ఆయన మాట చల్లదనే విషయం అర్థమై ఉంటుంది. అది ఇప్పుడు కాదు, 19 ఎలక్షన్స్ అవగానే అర్థమై ఉంటుంది. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ని ఇన్వాల్వ్ చేసి వదిలేశాడు కాబట్టి డైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ని అడగటానికి ఇబ్బంది ఏమైనా ఉండి, ఇప్పుడు ప్రజలే అడుగుతున్నారు, మీ అభిమానులు అడుగుతున్నారు, ఈ పార్టీని రక్షించుకోమని వాళ్లే అడుగుతున్నారు, కాబట్టి ఇక నీకు తప్పదు నాయన అని ఆయనకి ఒక సందేశం ఇవ్వడానికి, ఆయన్ని కాంప్రమైజ్ చేసుకోవడానికి వేసిన పన్నాగంలో భాగం అని నేను అనుకుంటున్నాను. బాబు గారికి తెలియకుండా కుప్పంలో ఫ్లెక్స్లు పెట్టారని కానీ, లేదా ఎవరో కార్యకర్త అలా మాట్లాడతాడని కానీ, ఆ కార్యకర్త మాట్లాడినప్పుడు ఆయన ఓపికగా అంతసేపు వింటాడని కానీ నేను నమ్మను. ఆయన విన్నది ఎందుకంటే ఇలాంటి చర్చలు జరగాలని, రాష్ట్రం అంతా మాట్లాడుకోవాలని, ఈ పార్టీని రక్షించడానికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు అవసరమని ప్రజలే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితి డిఫెన్స్ లో పెట్టేస్తాడు జూనియర్ ఎన్టీఆర్. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన వచ్చిన తర్వాత ఏం చేయాలి? కొంతమంది పెద్దలు ఏమంటున్నారు, ఆయన వస్తే ఆయనకి ఇస్తాడా, అవకాశం ఇస్తాడంటే 2004 ఎలక్షన్స్ కు ముందు ఎన్టీ రామారావు గారి ఫోటోలు కూడా తీసేశారు కదండి. 4 తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారి ఫోటోలు వచ్చినాయి. 9కి మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు. అట్లాగే బీజేపీ పార్టీ వచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చినాయి. వీళ్ళందరూ వస్తున్నారు, పోతున్నారు కదా. ఈ ఆర్ట్ ఆయనకి తెలుసు కదా. కమ్యూనిస్ట్ పార్టీలనే చేయగలిగిన వాడు, భారతీయ జనతా పార్టీనే చేయగలిగిన వాడు జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు చేయలేడండి? అంతేనా? ఐ థింక్ ఆయన వాడుకోవడం కోసం ఒక వేదికని తయారు చేసి ప్రజలే డిమాండ్ చేస్తున్నారని క్రియేట్ చేసి ఇలాంటి చర్చలు జరిగేలాగా చూసుకుని, కాదుగా సాంసరార్ పరువు తక్కువ కదా. కాదు చంద్రబాబు గారికి ఇప్పుడు ఆయన మంత్రి లోకేష్ని ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేశారు. అదే లోకేష్ గారు ఇప్పుడు దొడ్డిదారిని జగన్ గారిని విమర్శిస్తున్నాడు. అది వేరే ఆస్పెక్ట్. ఆ రకంగా కొడుకుని ప్రమోట్ చేయడానికి విశ్వప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు గారు ఒక దశలో లోకేష్ని ముఖ్యమంత్రిని చేస్తారని, ఆయన తప్పుకుంటాడని కూడా ప్రచారం జరిగింది. సరే, అదే జరగలేదు. అయితే ఇప్పుడు ఆయనకే పరువు తక్కువ కదా. కుప్పం సొంత నియోజకవర్గంలోనే లోకేష్ని రమ్మన్నాడు, అదే లోకేష్ని రమ్మని అనకుండా జూనియర్ ఎన్టీఆర్ని రమ్మని అంటున్నారంటే మీరు అన్న దాంట్లో కొంత నాకు అది తేడా అనిపిస్తూ ఉంది. అది ఆ రకంగా చంద్రబాబు పన్నాగం పని ఉండొచ్చు అని మీరు అంటున్నారు, కానీ తన పరువు పోయినా పర్వాలేదు అనుకుని అట్లా పన్నాగాలు పన్నుతాడా? అది నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఒక వేదికను క్రియేట్ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్కి తప్పనిసరి పరిస్థితి అయ్యేలాగా నో చెప్పలేని పరిస్థితిని క్రియేట్ చేయడం కోసం పబ్లిక్లో ఈ డిస్కషన్ పెట్టాడు. అంతేగాని ఇండైరెక్ట్ గా ఆయన మాట్లాడుకోలేక కాదు. మాట్లాడుకుంటే ఆయన వస్తాడో రాడు కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి పబ్లికే కోరుకుంటున్నట్టుగా. ఇక రెండోది సార్, ఒకసారి అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనే సీఎం అవుతాడు, కావాలనుకుంటే వాళ్ళ కొడుకు మంత్రి అవుతాడు. ఎన్టీఆర్కి ఏముండాలి? జూనియర్ ఎన్టీఆర్కి ఏముండాలి? ఎందుకు ఉండాలి? అరే పెద్ద ఆయనకే లేనప్పుడు వీళ్ళకి ఏముంటుందండి? అది రాబోయే వాళ్ళు నేర్చుకుంటారో లేదో, గమనిస్తారో లేదో మనకు తెలియదు. అది వాళ్ళ అంతర్గత విషయాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా ఆ తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా వాళ్ళు ఎవరు లీడ్ చేస్తారు, ఎలా లీడ్ చేస్తారో మనకు తెలియదు. ఏదేమైనా అంటే ఇది ఓపెన్ గా జరిగింది కాబట్టి చర్చ అయింది. ఓపెన్ గా ఆయన్నే డిమాండ్ చేశారు కాబట్టి కార్యకర్తలు. అది అంత పెద్ద పార్టీలో 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో ఆయన
లోకేష్, బాలయ్య గారు, జూనియర్ ఎన్టీఆర్ అనే 4-5 పేర్లు తప్ప ఏ నాయకుడు ఆ స్థాయికి ఎదగలేకపోవడం అనేది కూడా మరి చాలా దురదృష్టకరం. కార్యకర్తలు అది కూడా గమనించుకోవాలి. మనం గఫూర్ గారు అన్నట్టుగా నేను ఐ కంప్లీట్లీ అగ్రీ. నా డబ్బులతో రోడ్లు వేసాను, నా డబ్బులతో పెన్షన్ ఇచ్చాను అనే మెంటాలిటీ, ఆ ఫ్యూడల్ మెంటాలిటీ, ఈ కుటుంబ వ్యవస్థలు, కుటుంబ పాలనలో నుంచి మనం బయటపడాలని చెప్పేసి ఎన్టీ రామారావు గారు ప్రయత్నం చేస్తే కరెక్ట్ గా మళ్ళీ అదే కుటుంబ వ్యవస్థలోకి ఈయన బాబు గారు తీసుకెళ్తున్నప్పుడు కార్యకర్తలు కూడా కొద్దిగా ఆలోచించాలి. మీరు ఏం కోరుకుంటున్నారు, ఎందుకు కోరుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీలో అసలు నాయకులే లేరా? వాళ్ళు ఎవరినో ఎందుకు ప్రమోట్ చేయరని మీరు అడగరు? ఎక్కడో చోటన 10 సంవత్సరాల నుంచి చోటన ఉన్న మనిషిని కోరుకుంటున్నారే కానీ తెలుగుదేశం పార్టీలో నాయకులే లేరు అనుకుంటున్నారా? అలాంటప్పుడు ఇంకా ఆ పార్టీకి వాల్యూ ఏముందండి? ఆ పార్టీకి వాల్యూ లేదు. ఐ థింక్ ఇట్ ఓపెన్స్ అప్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. చంద్రబాబు గారు ఇవన్నీ తెలియక కాదు, తెలిసే ఒక వేదికని క్రియేట్ చేస్తున్నాడు, ఒక తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి తలంచుకుంటాడు, తనకు అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఈ విషయరూపం చూపిస్తాడు. రైట్. రవికాంత్ గారు హైదరాబాద్ నుంచి. రవికాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి కుమారి గారు. నమస్కారం. ఇప్పుడు తెలంగాణలో ఒక పదం ఉందండి, దింపుడు కళ్ళం అంటారు. ఎందుకంటే ఇక లాస్ట్ గా ఆయన ఒక్కడే మిగిలాడు, మన జూనియర్ ఎన్టీఆర్ గారు. వారి భవిష్యత్తు కూడా కొంచెం ఫెయిల్ చేసి పడేస్తే ఆయన తృప్తి ఉంటుంది, ప్రశాంతంగా. అదేంటి అంతే కదండి. ఇప్పుడు సుహాస్ గారు ఏం చేశారు హౌసింగ్ బోర్డు లో, ఈయన ఉంటాయి. కాకపోతే ఒకప్పుడు జూనియర్కి ఇప్పుడు అంత లేదు. ఎందుకంటే ఆయన ఫీల్డ్, ఆయన సినీ ఫీల్డ్ చెడగొట్టుకుని ఇక్కడికి వస్తాను నేను అనుకోవట్లేదు. అంటే లోకేష్ మీద నమ్మకం పోయినట్టే కదండి ఈ లెక్కన. అది ఇప్పుడు జనాలలో లోకేష్ వీక్ గా నాకు ఆయన జూనియర్ వస్తే మంచి అని ఒక రకమైన ఆలోచిస్తూ ఉన్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎన్ని ఎత్తులు చేసినా కానీ ఇక యూటర్న్ లో అయిపోయారు సార్, ఇక వారి కష్టం. రైట్. కుప్పంకి నీళ్ళు ఇవ్వలేదని జగన్ గారిని అడుగుతున్నారేంటి చంద్రబాబు గారు, పురుషోత్తం రెడ్డి గారు? దాని మీద మీకు మీ జిల్లా వాసిగా, మీ జిల్లా వారు కదా మీరు, మీ అనుభవం ఏంటి? అసలు ఆ కుప్పంకి చంద్రబాబు గారు ఎందుకు ఇవ్వుకోలేకపోయారు వాటరు, ఏం కదా? కుప్పంకి చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన అంద్రినివాకు చివరి ఊరు. అంద్రినివాక ప్రాజెక్టు పూర్తి చేయకుండా కుప్పం నీళ్ళు ఇస్తాడేంటి? ఆర్టికల్ సమస్య. ఉదాహరణకు గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను కుప్పం కన్నా ముందు పులివెందులకు ఇచ్చాను అన్నాడు. అది హాస్యాస్పదం. రాజకీయ నీటి ప్రాజెక్టుల పట్ల జనానికి అవగాహన ఉన్నది కాబట్టి భ్రమలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంద్రినివాక్ కానీ పోతిరెడ్డిపాడికి కానీ ప్రాథమిక ఊరు పులివెందుల. ఇప్పుడు తిరుపతి నుంచి నేను సికింద్రాబాద్కి వచ్చేప్పుడు ఫస్ట్ రేణుగుంటకే వస్తా. రేణుగుంట మీద ప్రేమతో కాదు, మా పక్కూరు రేణుగుంటే. కాబట్టి అంద్రినివాకి ప్రారంభ దశలో ఉన్నటువంటి గండికోట, వాటికి గాలేరు నగర్ సంబంధించి పోతిరెడ్డిపాడికి దగ్గరగా యాక్సెస్ ఉన్నది అది. కానీ అంద్రినివా పూర్తి కాలం పూర్తి కాకుండా, అంద్రినివా ప్రాజెక్ట్ పూర్తి కాకుండా చివరి ఊరికి నీళ్ళు ఎట్లా వస్తాయి? అది ప్రాథమికమైన సమస్య. మొదటి విషయం. రెండో విషయం, అంద్రినివా డిజైనే పుంగునూరు వరకు, మనకు మదనపల్లి వరకే. ఆ పైన కుప్పం అన్నాడు. కుప్పంకి ఆల్టర్నేటివ్ చూడాలి. కుప్పంకి అంద్రినివాతో మాకు మదనపల్లికి అనంతపురంకి వస్తుందని నమ్మకం లేదు. ఎందుకంటే ఆ ఎత్తిపోతల పథకం, ముచ్చిమర్రి, పోతిరెడ్డిపాడు, శ్రీశైలం బ్యాక్ వాటర్ చాలా పరిమితులు ఉన్నాయి. 300 రోజులు పంపు చేసినా కూడా 40 TMs కొట్టలేవు. అది అక్కడ ఉన్న ప్రాథమిక ఏర్పాటు. ఈ మౌలిక సమస్య పరిష్కారంగా జనాన్ని మభ్యపెట్టే రాజకీయాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడు. కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాకుండా కుప్పంకు నీళ్లు రావు. ఆ ప్రాజెక్టు పూర్తయినా కూడా పరిమితులు ఉన్నాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ ప్రయత్నం చేశాడు కుప్పంకి. ప్రాజెక్టు తమిళనాడుతో కలుసుకొని, ఆ ప్రాజెక్ట్ పేరు గుర్తు రావట్లేదు, ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసిన ప్రాజెక్టు పూర్తి కావాలి. ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఆ ఆల్టర్నేటివ్ జోలికి వెళ్లకుండా అంద్రినివా కృష్ణమ్మని తీసుకొచ్చి రాయలసీమలో పెట్టేశారు. కృష్ణమ్మని విజయవాడలో చూసిన కృష్ణమ్మని మదనపల్లిలో చూస్తున్నాం. మా ఊర్లో పక్కన కృష్ణమ్మ పెట్టుకొని విజయవాడ చూసి ఇది కావాలి మేము. కాబట్టి ఇట్లాంటి అభూత కల్పన చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి అంద్రినివా ప్రాజెక్టు పూర్తి కాకుండా కుప్పం నీళ్ళు రావు. అది పూర్తయినా కూడా పరిమితులు ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టు కానీ ఆల్టర్నేటివ్ ఆలోచించకుండా చంద్రబాబు గారు చేసిన ప్రయత్నం అది. దానికి జనం గుర్తించారు. కొంత ప్రయత్నం కూడా వైసీపీ వచ్చిన తర్వాత ఆ కాలువల నిర్మాణం చేసే, అంటే వాటిని జోలికి వెళ్లకుండా ఆయన మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఏం చెప్పలేని పరిస్థితి వస్తాం. రైట్. వెంకట్ గారు విజయవాడ నుంచి. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. కేసీఆర్ గారు, అలాగే ప్యానల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజున చంద్రబాబు గారి రాజకీయం గురించి చెప్పాలి అని అంటే
ఒకటి సార్, సినిమా వాళ్ళు రాజకీయాల్లో రాణించింది ఒక్క ఎన్టీ రామారావు గారితో అయిపోయిందండి. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈ రోజున కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తుంటే మరి అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలని ఫ్లెక్సీలు పెట్టడం, నినాదాలు చేయడం ఈ రోజు గమనిస్తున్నాం మన మీడియా ద్వారా. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇప్పుడు చిరంజీవి గారి కన్నా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఏం కాదు జూనియర్ ఎన్టీఆర్ గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని మించి కూడా ఉన్న ఫాలోయింగ్ ఏం కాదు. ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఏమండి మన పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే 100 కోట్లు వసూళ్లు అవుతున్నాయండి. అంటే ఇక్కడ మరి ఆయనకి 2019 ఎన్నికల్లో ఓట్లు చూస్తే ఎన్ని వచ్చినాయండి? మొత్తంగా 20 లక్షలండి. ఈ రోజున జూనియర్ ఎన్టీఆర్ ని ఒక సినిమా యాక్టర్ గా ప్రతి ఒక్కరు అభిమానిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబుకు ఓటేయట్లేదండి, చంద్రబాబుకే ఓటేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డికో లేకపోతే పవన్ కళ్యాణ్కో ఓటేయరు కదండి. మాక్సిమం అభిమానులు అన్న తర్వాత ఆయన తాతగారి పార్టీ కాబట్టి ఆయనకే ఓటేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యమైన రాజకీయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆడే గేమ్ లో భాగంగానే ఈ రోజున మరి అక్కడ ఫ్లెక్సీలో బొమ్మలు ఆయనే వేయించుకుంటాడండి. చంద్రబాబు కావాలని వేయించుకుంటాడు. రేపు పొద్దున్న జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, అయ్యా మీ తాత పెట్టిన పార్టీ మరి ఈ విధంగా అవుతుంది, నేను అడగటం ఏదో తప్పో ఒప్పో చేశాను, మీ నాన్నకి చేశాను, నీకు చేశాను, అన్యాయం చేశాను, కానీ పార్టీని బతికించుకోవాలని అభిమానులు మీ తాతగారు అభిమానులు కానీ నీ అభిమానులు కానీ కోరుతున్నాను, నువ్వు రావయ్యా అని అడుగుతారు. అంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ లోక జ్ఞానం తెలియని వ్యక్తి కాదండి. ఆయన 2 సార్లు దెబ్బతిన్నాడు. ఆయన తండ్రి విషయంలో కూడా కనీసం అసలు వార్డు మెంబర్ గా అతన్ని తీసుకెళ్లి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిని చేసి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడండి? ఆయన తీసేసి మంత్రి పదవిని తొలగించాడు. ఎంపీ సీట్ ఇస్తానని చెప్పి ఏం చేశాడండి? ఎంపీ సీట్ ఇవ్వలేదు. ఇచ్చారు తర్వాత గొడవైన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇచ్చారు. ఒక మాట ఏంటంటే, ఎవరన్నా రానివ్వండి సార్, ఓట్లేసేది ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సంక్షేమ పథకాలు బాగా అమలవుతున్నాయి కాబట్టి ఎవరు వచ్చినా జగన్మోహన్ రెడ్డికి 30 ఏళ్ల వరకు డోకా లేదు. ఇది నేను ఒక రాజకీయ అభిమానిగా చెప్పట్లేదండి, రాజకీయాన్ని చూస్తూ ఉన్న ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఓకే, ధన్యవాదాలండి. సాంశీరావు వాదంతో మీరు ఏకీపించినట్లున్నారు. సత్యనారాయణ గారు విజయనగరం నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. మార్నింగ్ ఎవరిబడి. నమస్కారం, మాట్లాడండి. జూనియర్ ఎన్టీఆర్ రావడం వల్ల చూడడానికి 10 మంది ఎక్స్ట్రా వస్తారు తప్ప ఓటేయడానికి ఒకటి కూడా రాడు. ఇప్పుడు అసలు రాణిస్తారా లేదా అనేది ఒక చర్చ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టారు కదా, మాత్రం నష్టమే కదా. 2004లోని 9లో కూడా వచ్చాడు కదా. అదే 2004లో ఓడిపోయిన తర్వాత అప్పుడు హరికృష్ణ గారితో మళ్ళీ రాజీవ్ గుదిరి ఎంపీ ఇవ్వటం, మళ్ళీ తర్వాత ఆయన ఇద్దరి మధ్య తేడా రావటం చేయడానికి 2004లోని 9లో కూడా వచ్చాడు కదా. అవును, ఏమైంది? పర్టికులర్ గా చెప్పాలంటే తను అక్కడే అయితే క్యాన్వాసింగ్ చేసి అదే పర్టికులర్ గా ఓడిపోయారు. అట్లా రైట్. అప్పుడు పరిస్థితులు మరి అవన్నీ, ఆ పరిణామాలు అవన్నీ కూడా తెలిసిన వ్యక్తిగా మీరు మాట్లాడుతున్నారు. గఫూర్ గారు చెప్పండి, కుప్పంకి హంద్రీనీవా నీళ్ళు ఎందుకు ఎవరు డ్యామ్ డూమ్ అంటాడండి చంద్రబాబు గారు? పైగా ఇంకొక ఆసక్తికరమైన విషయం, నిన్న మీ స్టేట్ సెక్రటరీ మధు గారి ప్రకటన చూసారు, తెలుగుదేశంతో పొత్తు ప్రసక్తే లేదని. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ సందర్భం? అంటే తెలుగుదేశంతో మేము చాలా విషయాలు విభేదాలతో ఉన్నామండి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు వరుసలో పోరాడిన వాటిలో మేము ఉన్నాము. తెలుగుదేశం అంటే చంద్రబాబు విధానాలు, అవకాశవాద విధానాలు ఒకటి. రెండవది, ప్రజల పట్ల ఆయనకు ఎప్పుడు సానుభూతి లేదండి. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదు ఆయనకు. ఆయన ఎంతసేపు ఉన్న కార్పొరేట్ అజెండాతో పోయినాడు, అందుకోసం పతనమైపోయినాడు. కాబట్టి తెలుగుదేశంతో మాకు సైద్ధాంతికంగా ఆచరణలో చాలా తేడా ఉంది. ఒకప్పుడు మేము బలపరిచాం కదా, ఆయనతో మేము సంబంధాలతో ఉండేవాళ్ళమే కదా. ఆయన 2014లో బీజేపీతో కలిసి పోయిన తర్వాత ఇక ఆయనకు వ్యతిరేకంగా మేము అదే లైన్తో ఉన్నాం, ఇప్పటికీ అదే లైన్తో ఉన్నాం. పోతే కుప్పం విషయంలో, కుప్పం హంద్రీనీవాల పార్టీ కాదండి. హంద్రీనీవాల మొదటి నుంచి పార్టీ కాదు, చంద్రబాబు నాయుడు గారు చేర్చాడు దాన్ని. చేర్చిన తర్వాత ఆయనకి ఇంగిత జ్ఞానం ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఎవరు క్వశ్చన్ చేయరు కదా. ఆయన వేగంగా డబ్బులు కేటాయించి చేసుకోవాలి కదా. చేసుకోలేకపోయి ఇప్పుడు ఎవరి మీద ఏడిస్తే ఏం ఉపయోగం? అంటే సీఎం రమేష్ గారి కంపెనీకి కాంట్రాక్ట్ అప్పు చెప్పారని ఎక్కడో చదివాను నేను. అదే ఇప్పుడు సీఎం రమేష్ గారు కంపెనీకి అప్పచెప్పిండొచ్చు. పాయింట్ ఏమిటంటే, సీఎం రమేష్ పని చేస్తే డబ్బులు వస్తాయి. అసలు ఈయన డబ్బులు ఇస్తే కదా. ఈయన అంద్రీగా పోయి పడుకున్నాడు ఒకసారి అంద్రీగా పక్కన.
ఆ తర్వాత గండికోట రిజర్వాయర్ దగ్గర పండుకున్నాడు. నిద్రపోతే ప్రాజెక్టు పూర్తయితే సార్ డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఏ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. కుప్పానికి నీళ్ళు రాలేదంటే నీవు బాధ్యుని, నువ్వు ముద్దాయి, ఇంకో నెట్ల నిందిస్తావు. కాబట్టి కుప్పం చాలా ఇబ్బంది పడుతున్నాయండి. ఆ పాలెం రిజర్వాయర్ అది రాజశేఖర గారు తమిళనాడుతో సమస్య ఉంది, అదేనా మరి చొరవ తీసుకొని చేసిండొచ్చు. కాబట్టి కుప్పం డెవలప్మెంట్ విషయంలో చాలా అన్యాయంగా వ్యవహరించాడు కాబట్టి జనం బుద్ధి చెప్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఆయన ఒకవేళ క్షమాపణ అడిగి జనాన్ని అడుగుని చెప్పలేము. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ అవకాశవాద రాజకీయాలతో ఆయన ఉన్నంత కాలం ఆయన జనం నమ్మరు. జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుని వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ రాడు, ఎందుకంటే ఈయన విషయం తెలుసు ఆయనకు. ఏమైనా ఆయన వస్తే ఏముంటుంది తర్వాత మాట్లాడుకున్నాం మనం. నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజు చాలా తీవ్రమైన సంక్షోభం ఉంది, ఆత్మహత్య చేసుకోవాలా. జనం అవకాశం ఇస్తే ఎందుకు దూరమైనా, ఎందుకు జనం చిన్ని కొడుతున్నారని ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఏమైనా భవిష్యత్తు ఉంటుంది. కానీ అది లేనంత కాలం ఎవరు వ్యక్తులు మారినా కానీ ఏం ఉపయోగం ఉండదా? రైట్, ఓకే. రవిచంద్ర గారు చెప్పండి. కుప్పంకి నీళ్ళు ఇవ్వలేదు అని ఇంకా చాలా విమర్శలు చేశారు జగన్ గారి మీద. నిన్న R&B గెస్ట్ హౌస్ విద్యుత్ కట్ చేశారని కూడా ఆరోపణ. ఏంది గొడవ సార్? విమర్శల ద్వారా తన మీద వచ్చే విమర్శల్ని మర్చిపోవాలని, విమర్శలు ఎదుటి వాళ్ళ మీద ప్రతిదాడి చేస్తే మనల్ని అనే విషయం పక్కదారి పడుతుందని చంద్రబాబు నాయుడు గారి యొక్క భ్రమ అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. సరైన సమాధానం చెప్పి నేను ఈ విధంగా చేశాను, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇది చేయట్లేదు, ఈ విధంగా చేస్తే బాగుండేదని హుందాతనంతో కానీ మాట్లాడితే నిజమే కదా ఇతను చెప్పేదని ఎవరైనా నిర్మాణాత్మకంగా తీసుకునే విషయం ఆయనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రతిదాడి చేయాలి. మరీ ముఖ్యంగా ఇందాక చందు సాంబశివరావు గారు మాట్లాడుతూ దీన్ని రెండో కోణంలో చూశారు. ఏదైతే జనాల ఒపీనియను ప్రకారం మీరు పార్టీని బతికించడానికి మళ్ళా రావాలని కోరుతున్నారు అని డైరెక్ట్గా అడగలేని నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని ఏ విధంగా ప్రస్తావన తీసుకురావాలంటే ప్రజల పేరు చెప్పి తీసుకురావాలి, మళ్ళీ ఒకసారి వాడుకోవాలనే దానికి ఎత్తుగడ అనేది అయితే చెప్పారో నిజంగా ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏదైతే నిన్న జరిగిన ఈ సంఘటన ఉందో సక్సెస్ఫుల్గా ఈరోజు మీడియాలో డిబేట్లకి అది ఒక వేదిక అయింది కాబట్టి పరువు తక్కువ కదా సార్. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు పరువు ముఖ్యం కాదు, అధికారం అనే బరువు ఉంటే చాలు. ఆ బరువు కోసం ఎన్నిసార్లైనా పరువు పోగొట్టుకోవడానికి సిద్ధం ఆయన. దాంట్లో ఏం మొహమాటాలు లేవు, గుంజాటం కూడా పడడు. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు 2009 ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ గారి యొక్క క్రేజ్ను వాడుకున్నారు. 2014 ఎలక్షన్కి, 2009 ఎలక్షన్కి ఎన్టీఆర్ గారిని వాడుకున్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకున్నారు. 2019కి వచ్చేసరికి ఎవరిని వాడుకోకుండా ఏకాకిని అయిపోయాననే బాధ ఇప్పటికే ఆయనలో ఉన్నట్టుంది. మరి 2024కి ఎవరిని వాడుకోవాలి మనం? ఏదో ఒకటి చేసి బీజేపీతో దగ్గర అవడానికి తంటాలు పడుతున్నట్టున్నాడు కదా సార్. అవకాశం ఇస్తే అందరినీ కాళ్ళు పట్టుకునైనా కలుపుకుపోదాం. ఎందుకంటే మనకు అధికారం లేనప్పుడు అధికారం ముఖ్యం కానీ ఆత్మాభిమానం ముఖ్యం కాదని అవకాశవాదం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ తాపత్రయమే. అధికారం కోసం దేనికైనా సిద్ధమే ఆయన. కాబట్టి ఆయనలో విలువలు, విచక్షణ, ఎథిక్స్, మోరల్స్ ఇలాంటి ఏం లేవు సార్, నథింగ్. అందరూ అంటారు ఆయన ఒక ట్రూ పొలిటీషియన్ అంటారు. అంటే ట్రూ పొలిటీషియన్కి ఎథిక్స్, మోరల్స్ ఏం ఉండవా? అంటే ఆయన ఒక సెట్టింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియన్ పాలిటిక్స్ కానీ మా భావన. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన జీతభత్యాల మీదనో లేకపోతే ఆయన హిడన్గా ఇచ్చే వాటి మీదనో ఎల్లో మీడియాలో 4 ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను. 2 ఛానల్స్లో రాత్రి పగులు ఓదరగొడుతూ దంచుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని ఆత్మవిమర్శ చేసుకునే టైం ఇవ్వరు. ఆయనకి జాకీలు పెట్టి బెలూన్స్ గాలి కొట్టినట్టు కొట్టి ఆయన నిజంగా వీరుడు సూర్యుడని ఆయన భ్రమించి మొన్న కూడా పంచాయతీ ఎలక్షన్స్కి తొడలు కొట్టి మీసాలు దువ్వి రాండి చూసుకుందామని చంద్రబాబు నాయుడు గారు అనే పరిస్థితి కల్పించింది వీళ్ళే. అయ్యా ఇప్పుడే మనం ప్రజల్లో బలపడలేదని నిజం చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. అలా కాకుండా ఆయనకి ఏదైతే ఓదరగొడుతున్నారో ఆ 4 ఇటు మీరు పోషిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచన చేసి ఫ్రంట్ బ్యాక్ రైట్ లెఫ్ట్ మరి 4 ఏర్పాటు చేసి నారా లోకేష్ గారికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి సాయంత్రం ఉదయం ఆయన కూర్చోబెట్టి చర్చల్లో ఆయన హీరోయిన్ చేసే ప్రయత్నం చేస్తే కనీసం ఇచ్చిన డబ్బులు కొంత న్యాయమైనా జరుగుతుందేమో. ముఖ్యంగా ఈయన తన సొంత కొడుకు ఇమేజ్ని లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించలేదు. ఇప్పటికి కూడా జనసేన పార్టీకి సంబంధించి ఏదైనా సభలు సమావేశాలు జరిగితే పవన్ కళ్యాణ్కి హైప్ వచ్చేటట్టు ఆ ఛానళ్లలో ప్రచారానికి ఈయన క్యాడర్ను పంపించి బహుశా జెండాలు కూడా సప్లై చేస్తున్నాడేమో, ఎందుకంటే ఖర్చులకి వెనకాడతారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా ఆయన్ని లిఫ్ట్ చేసి ఇక్కడ ఆయన బీజేపీతో ఉన్నాడు. మరి ఏం లేదు సార్, హిడన్ గా ఉంది, ప్యాక్ట్ ఉంది, మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా. ఇప్పుడు ఏంటంటే ఇంకొక ఆల్టర్నేట్ రూపంలో ప్రజా వ్యతిరేకతని కొంచెం పెంచిన తర్వాత మళ్ళా పోయి ఆ రోజు సార్ పవన్ కళ్యాణ్ గారు ఈయన వస్తే ఆఫీస్కి వెళ్ళిపోయాడు నేరుగా ఆ రోజు. కాబట్టి ఆయన ఎక్కడున్నా వెంటాడి ఇంటికి వెళ్ళిపోయి తలుపు తట్టి ఏ విధంగా అయినా దాన్ని పొత్తుల కోసం ఎంపర్లాడే మనిషి చంద్రబాబు నాయుడు గారు. పొత్తులు లేకుండా మనం నష్టపోయామని పూర్తిగా
అవగాహనకు వచ్చేసాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి BJP కలిసే అవకాశం ఉందా? సార్ సిపిఐ సిపిఎంతో అయినా, బీజేపీతో అయినా, జనసేనతో అయినా, దారిని పోయి ఇంకెవరితో అయినా ఎవరు ఏ విధమైన అవకాశం ఉన్నా వదిలే ప్రసక్తే ఉండదు చంద్రబాబు నాయుడు గారు. ఇందాక నేను చెప్పాను, విలువలు విశ్వసనీయత అనే రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీగా ఉంది కాబట్టి విలువలు విశ్వసనీయతకి చెప్పిన మాట కట్టుబడి ఉండాలి. జనాలకి చెప్పాం, ఇది చేస్తాం, మనం మేనిఫెస్టో ఇచ్చాం, దాన్ని అమలు చేయాలి. 20 నెలల్లో 95% మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం, సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం, ముఖ్యంగా మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పార్టీ నడుస్తుంటే జీరో ఎథిక్స్తో, జీరో మోరల్స్తో ఇంకొక నాయకుడు పూర్తిగా ఏదైతే వ్యవహరిస్తున్నాడో అక్కడే కాంట్రవర్సీ అనేది జనంలో బేరీజ్ వేసుకోవడానికి చక్కని వేదిక అయిపోయింది ఈరోజు రాజకీయ ప్లాట్ఫామ్ ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారి గురించి ఆంధ్రప్రదేశే కాదు, దేశం అంతా కూడా తెలుసు. ఎందుకంటే ఎన్నిసార్లు తన రంగును మార్చారో. కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన, మేము కోరుకుంటున్నాం సార్ 2024 కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాతో పోరాడాలని. ఎందుకంటే ఆయన ఉండగా ఎట్టా వేరే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వడు కాబట్టి. ఆయన వయసు నాకెవరో జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్ ఏం చెప్పా అంటే 2029 వరకు ఆయన రాడు, వస్తే ఇస్తే ఆ టైంలో రావచ్చు 29 వరకు అని అంటే మీకు చెప్పిందే నిజమై ఉండొచ్చు. ఎందుకంటే 2029 వరకు రాకపోతే 2024లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఈ 40 years ఇండస్ట్రీ అని ఏదైతే చెప్తుంటాడో 45 years అయిపోయి తర్వాత సిక్ ఇండస్ట్రీ అయిపోయి మరి ఇంకో పక్కన మనం అధికారంలో రాబోతున్నాం, మీ సంగతి తేలుస్తానని ఆఫీసర్లను హెచ్చరిస్తున్నాడు కదా. అలా చెప్పకపోతే ఇప్పుడే లాగేస్తారేమో జనంలో నుంచి అని భయం. ఎందుకంటే ఆత్మరక్షణ ధోరణి. మళ్ళీ నేను అధికారంలోకి వస్తా అంటే మీరు రూల్స్ను పాటించండి. మీరు అధికార పార్టీకి మీరు మరి ఒక పార్సన్ తీసుకోవద్దని చెప్పొచ్చు, కానీ హెచ్చరించడం, బెదిరించడం, నేను హోంమంత్రి అయిపోతానని ఆయన విచక్షణ లేకుండా అచ్చెన్నాయుడు గారు చెప్పడం, అసలు ఏం జరుగుతుందంటే పోలీసులను బెదిరించుకొని పబ్బం గడుపుకోవడం. ముఖ్యంగా 29 వరకు ఆయన రానంటే అప్పటికి తెలుగుదేశం పార్టీ సిక్ ఇండస్ట్రీ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారును మరి లోకేష్ నాయుడు గారు లేని తెలుగుదేశం పార్టీకి అప్పుడేమన్నా నేను రావాలా వద్దా అనే ఆలోచనలో ఆయన ఉన్నట్టుంది. మీకు చెప్పింది నిజమైతే. రైట్. అప్పారావు గారు అనకాపల్లి నుంచి. అప్పారావు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే, మీరేమంటారు? నేను సాంబశివరావు గారి వాదంతో ఏకీపిస్తున్నారా? కంపల్సరీ. ఎందుకంటే ఈయన ఒక ఉచ్చు వేశారండి ఎన్టీఆర్ కి. ఒక ఉచ్చు వేసారా, ఉచ్చు లాగి నెమ్మదిగా అధికారం తగ్గింది అక్కడ వేస్తారు. ఉచ్చేస్తున్నాడా? ఉచ్చు మరి హరికృష్ణ గారు అలా చేశారు. రైట్. అందరికీ అలా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం అలా తిట్టండి. అందుకని ఆ విషయాల్లో అట్లా తిట్టానా? నమ్మరండి. ఓకే, రైట్. నమ్మరండి. ఓకే. జగన్ గారి మాత్రం కంపల్సరీగా సంక్షేమ పథకాలు బాగా అమలు చేస్తున్నారు కాబట్టి 30 సంవత్సరాలు కంపల్సరీ ఉంటుందండి. మున్సిపాలిటీల్లో కూడా బాగానే ఉందా? అనుకోనండి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా బాగానే రాబోతున్నాయా? ఓకే. మోషే గారు రేపల్లి నుంచి. మోషే గారు నమస్కారం, మాట్లాడండి. మరి అండి ఒక సామెత అండి చంద్రబాబు గారి గురించి, ఏదైనా అభ్యంతరకర పదాలు వాడమాకండి. అభ్యంతరం కాదండి. మరి లోకడ సినిమా ఆడరు ఈయన పేరు ఉందండి, ఆయన అనేవాడు పని అయ్యేదాకా వాడుకుని నాకు భార్య పగ ముక్కు, నా భార్య ముక్కు కాదు. అది వద్దులే, అట్లాంటి సామెతలు వద్దులే. రైట్. వద్దు అట్లాంటి సామెతలు. అది నాగభూషణ్ గారి డైలాగ్ చెప్పాలని మీ తాపత్రయం అప్పట్లో. వద్దు అట్లాంటివి చెప్పకూడదు, బాగుండదు అది. మనం ఇప్పుడు ఒకటి చంద్రబాబు గారి మీద విధానపరంగా వ్యతిరేకత ఉండటం తప్పు కాదు, కానీ వ్యక్తిగతంగా ఉండాల్సిన అవసరం లేదు. ఆయన డబుల్ టాక్ ఇటువంటి వాటిని ఎక్స్పోజ్ చేయడం తప్పు కాదు, కానీ వ్యక్తిగతంగా మనం ఒక మాట కూడా అనకూడదు, దూషించకూడదు. ఓకే, రైట్. నమస్కారం. అనిత గారు హైదరాబాద్ నుంచి. అనిత గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. చంద్రబాబు నాయుడు మళ్ళీ పిలిచినారని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అన్నది కరెక్ట్ కాదు సార్. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అయితే ఎట్లయితే పెద్ద ఎన్టీఆర్ ని ఓవర్టేక్ చేసి ఆయనని చేసి మళ్ళీ రాజకీయాలకి చంద్రబాబు వచ్చినారు, అట్లా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఆ పార్టీని టేక్ ఓవర్ చేసుకుంటే మాత్రం సక్సెస్ఫుల్ గా నడుస్తుంది సార్. అందుకే ఆయన దగ్గర కూడా లేడు కదమ్మా. మరి ఇప్పుడు పార్టీలో ఉంటే పార్టీ నాయకత్వానికి పోటీ పడచ్చు, పార్టీ నాయకుల్లోనే లేడు కదా. పార్టీలో రావడానికి ఆయనకు అథారిటీ ఉంది కదా సార్, ముందు నుంచి రాజకీయాలు కార్యకర్తగా చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా అట్లనే వస్తూ తన ఐడెంటిటీ నిలబెట్టుకుంటూ రాజకీయాల్లోకి వస్తే మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్. అట్లా కాదుగా, ఎన్టీఆర్ కి మళ్ళీ చంద్రబాబు తెలియదకు వ్యవహారం కాదు కదా, ఎవరిని ఎక్కడ రానివ్వాలో రానివ్వకూడదు. ఎక్కడో ఒక్క దగ్గర పొరపాటు జరుగుతూనే ఉంటాయి సార్. అంత పెద్ద ఎన్టీఆర్
జరిగిన అంత చేసినా కూడా అంటే ఎన్టీఆర్ ఊహించలేదమ్మా చంద్రబాబును లక్ష్మీపార్వతి గారు కొట్టుకుంటుంటారులే 2 వర్గాలుగా నాదోలికి ఎందుకు వస్తారనుకుని పాపం ఆయన నిద్రపోయాడు. ఆ నిద్రలో ఈయన పని ఈయన చేసుకెళ్ళిపోయాడు. అది ఎంత తెలియగలవాలని ఎక్కడో ఒక దగ్గర పొరపాటు అయితే జరుగుతుంటది. కానీ ఏదేమైనా ఆయనకు వాళ్ళ తాత పార్టీ మీద అధికారం ఉంది, అంటే ఆయనకు కూడా హక్కు ఉంది కాబట్టి ఆయన కూడా వస్తూ ఆయన లాగా చేస్తే మాత్రం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అవుతాడు. అంటే అట్లా చంద్రబాబు గారిని కూడా పడదోయాలంటారా? ఓకే, లైవ్ షోకి 3 స్వాగతం. సాంబశివరావు మీరు చెప్పండి, టీడీపీ మేనిఫెస్టో కానీ అట్లాగే కుప్పంకి నీరు ఇవ్వలేదని జగన్ గారి మీద ఆరోపణలు చేయటం కానీ ఈ పరిణామాలన్నీ మీరు ఎట్లా చూస్తారు? మరొక మాట సిపిఎం వారైతే మేము పెట్టుకునే ప్రసక్తి లేదంటున్నారు. బీజేపీ వారు కూడా అదే మాట మీద ఉన్నారా? పొత్తు విషయంలో లేదు, కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా? సార్, బీజేపీకి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పొత్తు ఉండబోదని పదే మేము క్లారిటీ ఇస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఏంటంటే ఇలాంటి లీక్స్ ఇవ్వడం ద్వారా రాబోయే రోజుల్లో మేము కలిసి పనిచేస్తాం అనే లీక్ ఇవ్వడం ద్వారా ఆ క్వశ్చన్ మళ్ళీ వస్తూ ఉంటుంది. అట్లా కాదు, నిన్న ఒక్క నిమిషం కాదు సాంబశివరావు, నిన్న కృష్ణరాజు గారు అనే జర్నలిస్ట్ మాట్లాడుతూ వాళ్ళు ఏదో సదస్సు పెట్టారట. సదస్సు ఏది విశాఖ గురించో లేకపోతే ఇష్యూస్ మీదో పెడితే తెలుగుదేశం వాళ్ళని పిలిస్తే మేము బీజేపీని మోడీ గారిని విమర్శించడానికి మేము రాము అని చెప్పి చాలా నిర్మోహటంగా చెప్పేశారని ఆయన అన్నాడు. సో అంటే దీన్ని బట్టి మళ్ళీ ఏదో ఎట్టగొట్ట జాయింట్ అవ్వాలి, కలవాలనే తాపత్రయంతో ఉన్నారా? అందుకు మీరు అవకాశం ఇస్తారా? అంటే మీ పార్టీలో కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీకి అనుకూలంగా కాకుండా తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నారని కదా, మీలాగా ఫెయిర్గా మాట్లాడటం కాకుండా కొంత కొంత టీడీపీకి అనుకూలంగా మాట్లాడే శక్తులు కూడా ఉన్నాయని కదా. చంద్రబాబు నాయుడు గారికి రీజన్స్ ఉండొచ్చండి, బీజేపీతో కలిసి పనిచేయాలనో కలిసి పనిచేస్తే బాగుంటుందనో అనుకోవచ్చు అని కోరుకోవచ్చు. కానీ బీజేపీకి తను చాలా అన్యాయం చేశాడు, తెలుగుదేశం పార్టీతో పొత్తున్నప్పుడే బీజేపీ దెబ్బతింటుంది అనేది బీజేపీ గుర్తించింది కాబట్టి ఐ థింక్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పాలసీ తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడం అనేది భారతీయ జనతా పార్టీకి నష్టం. ఒకటి, తెలుగుదేశం పార్టీకి మనం సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించినప్పుడల్లా ఆయన ఎజెండా అమలు చేసుకున్నాడే కానీ కామన్ మినిమం ప్రోగ్రామ్ కానీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను కానీ పక్కన పెట్టడం, ఈ 2 అంశాల మీద నేనున్న ఈ సంవత్సరంన్నరలో ప్రతి మీటింగ్లో కూడా ఇదే ధోరణిలో బీజేపీ అధినాయకులు మాట్లాడుతున్నారు, పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు. కాబట్టి అలాంటి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్లా కాదు కన్నా గారు ఉన్నప్పుడు కొంచెం టీడీపీ లైన్ తీసుకున్నారనే విమర్శ వచ్చింది కదా. అంటే ఇష్యూ బేస్డ్ గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆయన రాజధాని విషయంలో ఇక్కడ స్థానికంగా ఉన్నాడు, ఆయన కొంత సానుభూతి ఉండొచ్చు, లేదా ఒక మాట ఎక్కువ మాట్లాడి ఉండొచ్చు పార్టీ లైన్ దాటి. పార్టీ లైన్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కొమ్మినేని గారు, నాకు అర్థమైంది ఎప్పుడు ఏం మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, ప్రోయాక్టివ్ గా ముందుగా ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్స్ వేయొద్దు అనేది భారతీయ జనతా పార్టీ ఐడియా. అంతేగాని పలానా దానికి వ్యతిరేకం అనుకూలం అనే కాదు. మీరు అడగని ప్రశ్నకి ఎందుకు సమాధానం చెప్తున్నారు, మనకు సంబంధం లేని అంశాలలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది అందరి కార్యకర్తలకి జనరల్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. అంతేగాని కన్నా లక్ష్మణ్ గారు ఏదో ప్రో టీడీపీ అను యాంటీ టీడీపీ అని అలా నేను మాట్లాడను. ఐ థింక్ హీ వాజ్ ప్రో బీజేపీ కార్యకర్తగా బీజేపీ పార్టీ ఏమనుకుంటుందో అది చేశారు. కాకపోతే కొన్నిసార్లు అలా ప్రాబ్లీ కమ్యూనికేట్ చేయడంలో ఒక్కొక్క మాట ఒక్కొక్క తీరుగా ఉంటుంది. అంతేగాని ఆయన బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకుడు, బీజేపీ లైన్ లోనే ఆయన ఉంటారు, ఎప్పుడు ఉంటారు, అప్పుడు ఉన్నారు. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా పార్టీలతో కలిసి పనిచేయటం అనేది ఆయన వైపు నుంచి డెఫినెట్ గా కోరిక ఉంటుంది. బికాస్ హీ నోస్ హిస్ స్ట్రెంగ్స్, ఆయన స్ట్రెంగ్త్ ఆయనకు అర్థమైపోయింది. ఎప్పుడు తెలుసు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుసు, ఇవాళ తెలుసు. కాకపోతే అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఘనుడు. ఆ అవకాశాలు అందిపుచ్చుకోవడం కూడా తప్పు కాదు, కానీ పార్ట్నర్స్ ని చీట్ చేయటం, కార్యకర్తల్ని చీట్ చేయటం, పనిచేసిన వాళ్ళని చీట్ చేయటం అనేది ఏదో ఒక రోజుకి ఆ పాపం పండుద్ది. ఎవరు అంటారు కదా, యూ కెన్ ఫూల్ సమ్ ఆల్ ద టైమ్స్, ఆల్ సమ్ టైమ్స్, బట్ నాట్ ఆల్ ద టైమ్స్ అని. అందరినీ అన్నిసార్లు ఫూల్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఆ స్టేజ్కి ఆల్రెడీ 19 ఎలక్షన్స్కి వచ్చేసాడని నేను అనుకుంటున్నాను. దాని ఫాలోఅవుట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. అంత పెద్ద పార్టీ అనుకున్న తెలుగుదేశం పార్టీ 40% జనరల్ ఎలక్షన్స్ లో ఓట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవాళ స్థానికంగా ఎంత ఇబ్బంది పడుతుందో, క్యాండిడేట్స్ ఎందుకు ముందుకు రావట్లేదు, ఎలక్షన్స్ లో ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు, మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది అంటారు సాంబశివరావు? సేమ్. ఐ థింక్
భారతీయ జనతా పార్టీకి అర్బన్లో కొద్దిగా ఓటింగ్ ఉంటుంది, నాయకత్వం ఉంటుంది. సో వీ హోప్ వీ విల్ డూ బెటర్ దాన్ రూరల్ సెగ్మెంట్స్. అలాగే అర్బన్ ఓటర్ మైండ్ సెట్ కూడా స్లైట్లీ డిఫరెంట్గా ఉంటుంది, కొద్దిగా ఎడ్యుకేటెడ్గా ఉంటుంది, అనలిటికల్గా ఉంటుంది. కాబట్టి రూరల్గా ఉన్నంతగా అంటే సంక్షేమ పథకాల మీద రూరల్ ఆంధ్రాలో ఉన్నంత అభిమానం అనుకోండి, సానుభూతి, సపోర్ట్ అనుకోండి అర్బన్లో ఉండకపోవచ్చేమో. అర్బన్లో ఇంకొద్దిగా ఫైట్ గట్టిగా ఉంటుందని నేను భావిస్తున్నానండి. ఇది వైఎస్ఆర్ వర్సెస్ అధికార పక్షం వర్సెస్ ప్రతిపక్షాల ఫైటు రిజల్ట్స్ కూడా ఇంకొద్దిగా డిఫరెంట్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను. రైట్. చారి గారు కవాడిగూడ నుంచి. చారి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం, చెప్పండి. ఈ జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూ మీద మాట్లాడతారా? అదే డిబేట్ లో పాల్గొన్న అందరికి గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తనకే రాజకీయాలలోకి వచ్చేంత ఉద్దేశం లేదని ఎప్పుడో చెప్పాడు సార్ తను మీడియాలో. ఏమన్నారు? రాజకీయాలకు ఇప్పుడు వచ్చే ఉద్దేశం లేదని ఎప్పుడో ప్రకటించేశాడు సార్. ఓకే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సార్, తెలుగుదేశం కార్యకర్తలు ఫ్లెక్సీలో ఎన్టీఆర్ సమాధి ఉంది కదా, సమాధి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని పత్రికా విలేకరులు అందరూ పిలిపించి మీడియా ముఖంగా, అర్థమవుతుందా సార్ మీకు? వినపడతాను, చెప్పండి. ఆ రోజు అందరినీ ఇంక్లూడింగ్ లక్ష్మీపార్వతి గారిని కూడా పిలిపించి నేను మీ కుటుంబానికి ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అంటే కనుక ఏమైనా ఓట్లు పడుతున్నారు సార్. ఓకే, ఇప్పుడు మీరు కొత్త సలహా ఇస్తున్నారు చంద్రబాబు గారికి. ఇంకొక విషయం సార్, ఓకే, ఇంకొక విషయం, మన హరికృష్ణ గారి కుటుంబం, అంటే హరికృష్ణ గారి కుటుంబాన్ని దారుణంగా లోపల ఇబ్బంది పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు సార్. ఓకే. ఇంకొకటి సార్, మళ్ళా మీకేట తెలుసు ఆయన కూతురే వెళ్ళి తెలుగుదేశం తరఫున కూకట్పల్లిలో పోటీ చేస్తే మీరేమో ఇబ్బంది పెట్టారంటారు? అది కుప్పంలో నిలబెట్టచ్చు కదా సార్. కుప్పంలో ఎట్లా నిలబెడతారు? ఆయన కాదని మరి తనకు మించిన ధర్మం. కుప్పంలో నిలబెట్టచ్చు, హిందూపురంలో నిలబెట్టచ్చు, హరికృష్ణ గారికి మీద అభిమానం ఉంటే. మరి ఆవిడకి లేని బాధ మీకెందుకు అంటున్నా? ఆవిడే శుభ్రంగా నిలబడింది కదా, కూకట్పల్లిలో నిలబడి 40,000 తేడాతో ఓడిపోయినా కూడా ఆవిడేం ఫీల్ కావట్లేదు కదా, మీరెందుకు బాధపడుతున్నారు? ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం, హరికృష్ణ గారి అంత్యక్రియలు మన కేసీఆర్ గారు అధికార లాంఛనాలతో జరిపించారు. అవును. ఏమండి, ఆ రోజు కూడా రాజకీయంగా కొంచెం ఇతను రాజకీయాలు మాట్లాడినట్టు కేటీఆర్ దగ్గర మనం కలుద్దాం అని అడిగాడని ఆ రోజు కూడా రాజకీయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు సార్. తను అస్తమానం రాజకీయాలు ఓడిపోయినప్పుడు ఒక మాదిరిగా, గెలిచినప్పుడు ఒక మాదిరిగా చంద్రబాబు నాయుడు. ఓకే. జైకర్ గారు విసనపేట. సార్ గుడ్ మార్నింగ్ సార్, అక్కడ పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు నేను ఈ విషయంలో మాత్రం సాంబశివరావు గారితో కాస్త ఏకీభవిస్తాను, వ్యతిరేకిస్తానండి. ఎట్లా అంటే కొడాలి నాని గారు పార్టీ మారినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ని తెలుగుదేశం సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తుందండి ఈ మధ్య. అసలు ఇప్పుడు సంబంధం లేదు, ఈ సమీప కాలంలో ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, కానీ దాన్ని ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు. అంటే ఇది టీడీపీ యొక్క స్ట్రాటజీ అయి ఉంటది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి తాను బ్రతికించిన వారిని తాను చంపేసే అలవాటు ఉన్నాయనండి. ఉదాహరణకి బీజేపీ ఉందండి, బీజేపీని, కాంగ్రెస్ ని, టీఆర్ఎస్ ని తాను చచ్చిపోయేటప్పుడు తనకు ఊపిరి పోయించుకొని తర్వాత చంపేశారండి. నాయకుల్లో చూస్తే మోత్కుపల్లిని గాని, వర్ల రామయ్యని గాని ఇట్లా చేస్తూ ఉంటారండి. ఇక్కడ ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే సార్, ఇది రాజకీయ ఎత్తుకాడు ఏంటంటే ఎంపీటీసీ ఎన్నికల్లో మరీ డీలా పడిపోయి బేజారు పడిపోయి ఉన్నటువంటి టీడీపీలో నూతనోత్తేజం నింపాలి అని అంటే ఊరికనే జూనియర్ ఎన్టీఆర్ పేరును అలా ప్రస్తావింపజేసి పార్టీ శ్రేణుల్లో కాస్త ఊపిరోదాలన్నటువంటి తప్పనండి. అంతేగాని ఒకవేళ ఎన్టీఆర్ పైకి వచ్చిన తర్వాత నిజంగా అతను ఒకవేళ ఇతను బజంలాడితే ఆయన వచ్చినా గానీ పొరపాటున అన్యాయం చేసేస్తాడు సార్. ఒక్క మాట ఇప్పుడు దీంట్లో తనకు 2 రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయండి. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఎన్టీఆర్ రానియకపోతే ఇందాక అనిత గారు చెప్పినట్టుగా ఆ ఎన్టీఆర్ ను కోరుకునే వాళ్ళు ఈయన ఎన్టీఆర్ కి చేసినటువంటి వెన్నుపోటు కార్యక్రమం ఎక్కడ చేస్తారో అని భయం ఒకటి. బీజేపీ వాళ్ళు ఏంటంటే సార్ అక్కడ పవన్ తో మేలు జరగట్లేదు. ఒకవేళ ఎన్టీఆర్ ని తీసుకొస్తే, ఒకవేళ టీడీపీ ఏమన్నా కాస్తన్నా కొద్ది ఊపిరిపోతే అప్పుడు టీడీపీతో కలవాలన్న బీజేపీ వాళ్ళ అంతర్గత కుట్ర ఏదన్నా ఉందేమో అది కూడా ఆలోచించాలి సార్. ఎక్కడెక్కడో ఊహిస్తా ఉన్నారు మరి తమాషాగా. గఫూర్ గారు మీరు చెప్పండి, బీజేపీ వాళ్ళు మేము కూడా కలవమంటున్నారు, మీరు నమ్ముతారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అవకాశవాదం చూసాను సార్. బీజేపీ అంత పవిత్రమైన పార్టీగా లేదు సార్. ఇప్పుడు సూత్రబద్ధంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు పుదుచ్చేరిలో చేసింది కానీ, లేదా అన్నా డిఎంకేతో పొత్తు కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళకు అధికారం కావాలా, ఎట్లయితే ఈయనకు అధికారం కావాలో వాళ్ళకి అధికారం కేంద్రంలో కావాలా,
దాని చంద్ర సాంబశివరావు గారు మంచి వ్యక్తి, ఆయనకి ఇంకా బీజేపీ అలవాటు వచ్చిందో కాబట్టి నడ్డా గారు ఎప్పుడేం మాట్లాడతారు, మోడీ గారు ఎప్పుడేం మాట్లాడతారు, ఏం చేస్తారో తెలియదు. చంద్రబాబు నాయుడు పట్ల సాఫ్ట్ కార్నర్ అయితే ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారి పట్ల సాఫ్ట్ కార్నర్ ఉంది. బీజేపీలోనా ఉంటుందో నాకు తెలియదు. సాఫ్ట్ కార్నర్ అయితే ఉన్నారు. ఓకే, ఏమండి సాంబశివరావు గారు? సార్ కొమ్మినేని గారు, కొంతమంది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేస్తుంది బీజేపీ కేంద్రం అని ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏమన్నా బీజేపీ అది 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 గట్టి తప్పింది అంటున్నాడు ఆయన. అలాగంటే కూడా ఐ థింక్ పాలిటిక్స్ కూడా ఇవాల్వ్ అవుతున్నాయి, పొలిటీషియన్స్ కూడా ఇవాల్వ్ అవుతున్నారు. మనం గతంలో ఏదో 20-30 సంవత్సరాల నాడు ఉన్న లాజిక్ ఇప్పుడు పనిచేయదా అంటే పనిచేయదని అనుకోవాలి. సొసైటీ అంటే మిమ్మల్ని కూడా నమ్మడానికి లేదని కాదు మిమ్మల్ని కూడా నమ్మడానికి లేదని గఫూర్ గారి వాదన. ఇప్పుడు పుదుచ్చేరి చూసాం, మధ్యప్రదేశ్ చూసాం, రేపు వెస్ట్ బెంగాల్ 8 ఫేజులు పెడుతున్నారంటే దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటని మమతా బెనర్జీ గారు తీవ్రంగా విమర్శించారు. సార్ ఇవి అది అప్ టు ఈసీ, వాళ్ళు ఎందుకు అలా చేసుకున్నారో మనకు తెలియదు. నేను ఏమంటున్నానంటే ప్రధాన్ని అలా చూసే కంటే కూడా కాంటెక్స్ట్ లో ఇప్పుడున్న భారతదేశం అవసరాలకి భారతదేశం ఏం చేయాలి, భారతదేశం ఎటువైపు వెళ్ళాలనే దాంట్లో మాత్రం బీజేపీ 100% కమిటెడ్. ఈ రాజకీయాలు అంటే ఏంటంటే అలయన్సెస్, పార్టీలు వస్తుంటాయి. కానీ మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో కానీ సాంబశివరావు గారు, ఈ మధ్యకాలంలో బీజేపీ మీద ప్రత్యేకించి మోడీ గారు, అమిత్ షాల మీద చాలా వ్యతిరేకంగా సోషల్ మీడియాలో విస్తారంగా అభిప్రాయాలు ప్రచారం అవుతున్నాయి. ఎస్, సోషల్ మీడియాలో కూడా అంటే బల్క్ ఆఫ్ సోషల్ మీడియా ఈ స్పాన్సర్డ్ కదండి. స్పాన్సర్డ్ అని కాదు, కొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు, కొంతమంది ఇండిపెండెంట్లుగా మాట్లాడేవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో లీటర్ పెట్రోల్ 100 రూపాయలు అయిపోవటం, దాని మీద రకరకాల జోకులు వేయటం, బ్యాంకు లోన్ ఇస్తారంట అని చెప్పటం, ఇవన్నీ చాలా డ్యామేజింగ్ ఉన్నాయి కదా. కొమ్మినేని గారు, మీరు గఫర్ గారు సీనియర్స్ ఇక్కడ మా అందరికంటే. మీరు చూసిన 40 ఏళ్ల రాజకీయాల్లో ఎప్పుడైనా పెట్రోల్ ధర పెరిగినప్పుడు ఇలాంటి అల్లరి జరగలేదా? తర్వాత జనం సర్దుకుపోలేదా? అది దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలను బట్టి చూసుకుంటున్నాం కానీ ఏదో 4 రోజులు అడావుడి చేసినంత మాత్రం ఇదేదో ఫస్ట్ టైం జరిగింది. నా ఉద్దేశం 2004 నుంచి 2009 వరకు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 5-6 సార్లు ధరలు పెరిగి 5-6 సార్లు మేము ధర్నాలు చేశాం. ఓకే, అంటే రాజకీయ పార్టీలు ధర్నాలు చేయటం వేరు, ప్రజల్లో వ్యతిరేకత రావటం వేరు. కరెక్ట్. అదే దాన్ని రాజకీయ నాయకులు ఎలా ప్రొజెక్ట్ చేస్తే అలా అర్థమవుతుంది. మనకి 20 పైసలు 30 పైసల దగ్గర మనం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం దేశ రక్షణ వ్యవస్థని బాగు చేసుకోవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బాగు చేసుకోవడానికి, ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల దగ్గర నుంచే వస్తుంది. సరే, స్టేట్ గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్ వేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్స్ వేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తగ్గించుకోలేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు తగ్గించుకోలేదు, ఇవన్నీ కూడా ఎకనామిక్ డిస్కషన్స్ మోర్ దెన్ పొలిటికల్ డిస్కషన్స్. దాన్ని మిస్లీడ్ చేయాలనుకుంటే అలా వాడుకోవచ్చు. బట్ బాధ్యతాయుతంగా ఐ థింక్ గవర్నమెంట్స్ నీడ్ మనీ. మన డబ్బులతోటి మన గవర్నమెంట్స్ నడుస్తుంది. మీరు థియరీ చెబుతున్నారు. రైట్, ఓకే రవిచంద్ర సార్. బీజేపీ పార్టీ నుంచి ఏదైతే ఇప్పుడు సాంబశివరావు గారు మాట్లాడారో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సమన్వయంతో పనిచేస్తున్నమాట వాస్తవం. అంత మాత్రం చేత బీజేపీ రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆహ్వానించదా అంటే వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం హోంశాఖకి లెటర్ రాసింది. 3-4 అంశాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ కోరింది. ఎందుకు వాళ్ళు సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు అంటే మళ్ళా ముందు రోజుల్లో పనికొస్తాడనని. కాబట్టి ఇలాంటి వాటన్నిటికి కూడా సమయమే ఖచ్చితంగా సమాధానం చెప్తుంది. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు సంక్షిప్తంగా ఒక మాటలో ఎప్పుడు బీజేపీ తెలుగుదేశంతో ఎప్పటికైనా కలిసే అవకాశం ఉంటుందా? రాజకీయాల్లో నాకున్న పరిమిత జ్ఞానం ప్రకారం ఆయా రాజకీయ పార్టీల అవసరాలే ప్రాతిపదిక తప్ప ఏముండవు. రాజకీయాల అవసరాలు వచ్చినప్పుడు ఎవరెవరితో దానికి కరెక్ట్ సిద్ధాంతాన్ని దాని ముందు వెనక రూపొందింది. రైట్, ఓకే. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. మోడీ గారిని అప్పట్లో 2004 ముందు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన చంద్రబాబు గారు మళ్ళీ తర్వాత అదే మోడీ గారితో కలిసి తిరిగారు. ఇద్దరు బాగా ఒకరినొకరు పోడుకున్నారు, తర్వాత మళ్ళీ ఇద్దరు తిట్టుకున్నారు. సో ఏదైనా జరగవచ్చు. ఇక పురుషోత్తమ్ రెడ్డి గారు, రవిచంద్రారెడ్డి గారు, గఫూర్ గారు, చందు సాంబశివరావు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.